హిమాయత్ నగర్ లో మ్యాజిస్ట్రేట్ ఎదుట బాల్కా సుమన్ని పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కింగ్ కోటి ఆసుపత్రికి బాల్కా సుమన్ని పోలీసులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత హిమాయత్ నగర్ లో మ్యాజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. బాల్కా సుమన్ని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, చెప్పండి పూర్తి వివరాలు. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బాల్కా సుమన్ను అరెస్ట్ అయ్యారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత సుమారుగా 5 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను నాంపల్లి పోలీసులు రికార్డ్ చేశారు. సో ఇదే నేపథ్యంలో ఆయన కొద్దిసేపు క్రితమే ఇటు కింగ్కోటి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హిమాయత్ నగర్లో ఉండేటటువంటి జడ్జి నివాసానికి ఆయన తరలించారు. ప్రస్తుతం హిమాయత్ నగర్లోని జడ్జి నివాసంలో ప్రజెంట్ బాల్కా సుమన్ ఉన్నారు. మరి కాసేపట్లోనే బాల్కా సుమన్కి సంబంధించినటువంటి అంశం మీద ఇటు విచారణ కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవైపు ఇప్పటికే బాల్కా సుమన్ని రిమాండ్ చేయాలంటూ కూడా నాంపల్లి పోలీసులు ప్రత్యేకంగా రిమాండ్ రిపోర్ట్ను తయారు చేసుకుని ఆ తర్వాత జడ్జి ముందుకు రావడం జరిగింది. మరోవైపు బాల్కా సుమన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు సైతం ఆయనకు రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా వారు కూడా వాదించడానికి ఇప్పటికే న్యాయవాదుల బృందం కూడా జడ్జి నివాసం వద్దకు చేరుకుంది. సో మరి కాసేపట్లోనే జడ్జి కిందకు రాబోతూ ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగుతాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తిగా మారింది. బాల్కా సుమన్ను రిమాండ్కి తరలిస్తారా, లేదంటే కనుక ఆయనకు రిమాండ్ రిజెక్ట్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన సింగరేణి సంస్థ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ ఒకవైపు, తర్వాత రైలు పట్టాలను కోసేయాలంటూ కూడా మరోవైపు, మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలంటూ కూడా ఇంకోవైపు, ఇలా కొన్ని రకాల వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక హైడ్రామా నడుమ బీఆర్ఎస్ భవన్ నుంచి ఆయన్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. 5 గంటల పాటు డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అసలు ఆయన వ్యాఖ్యల మనకు ఉద్దేశం ఏంటి, ఎందుకు సింగరేణి సంస్థల మీద ఈ తరహా వ్యాఖ్యలు ఆయన చేశారు, ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఏదైనా కుట్రకోణంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి అంశాల గురించి సుమారు 5 గంటల పాటు డీసీపీ ఆధ్వర్యంలో నాంపల్లి పోలీసులు విచారించడం కూడా జరిగింది. సో ఇదే కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన్ను రిమాండ్ చేయాలంటూ కూడా నాంపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్టును సైతం ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అందులో అన్ని అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే స్టేట్మెంట్ ఏదైతే ఉందో బాల్కా సుమన్కి సంబంధించిన స్టేట్మెంట్తో పాటు కంప్లైంట్ చేసినటువంటి ఉద్యోగి, సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి ఈ అన్ని అంశాలతో రిమాండ్ రిపోర్ట్ని ఇప్పటికే సిద్ధం చేసి మరోవైపు జడ్జి ముందు ఉంచబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే జడ్జి ఈ రిమాండ్ రిపోర్ట్తో పాటు ఆ తర్వాత ఆ రిమాండ్ ఎందుకు చేయాలి, తర్వాత రిమాండ్ ఎందుకు తిరస్కరించాలన్న అంశాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఏం జరుగుతుందనేటటువంటి ఉత్కంఠ ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఉంది. బాల్కా సుమన్ ఇప్పటికే న్యాయమూర్తి ఇంటికి తీసుకుని రావడంతో ఆయనకు సంఘీభావంగా మద్దతుగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి నిర్ణయం మ్యాజిస్ట్రేట్ తీసుకోబోతున్నారనే అంశాల గురించి వీరంతా కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి సింగరేణికి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలంటూ కూడా ఒకవైపు బాల్కా సుమన్ ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత వివాదాస్పదంగా మారాయి. మరోవైపు బాల్కా సుమన్ మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా తనపైన ఉద్దేశపూర్వకంగానే కక్ష కట్టి మరోవైపు తనను జైలు పాలు చేయాలంటూ కూడా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వాస్తవానికి తాను ఇటు సమస్యలను ఎత్తి చూపడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపిస్తున్నాను కాబట్టి తనను జైలుకు పంపించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆయన చేశారు. సో మొత్తానికి ఇటు మరి కాసేపట్లోనే జడ్జి కిందకు రాబోతూ ఉన్నారు. సో ఆ తర్వాత ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు వెళ్ళబోతూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది మరి కాసేపట్లో స్పష్టత రానుంది. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. No,